హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేందిన వార్త తీర్పు వచ్చేసిందండి. ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పైతే విడుదల చేసింది. మరి ఆ వివరాలైతే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. అదేంటంటే కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన ప్రత్యేక నిబంధనల సడలింపు ఇవ్వడానికి నిరాకరించిందండి సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి పిటిషన్ను కూడా త్రోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఈసీ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అధికారిక సీలు హోదా లేకుండా ఈ విధంగా వాటిని కూడా ఆమోదించాలని ఈసీ తాజా ఉత్తర్వులపై సడలింపులు ఇవ్వాలని అయితే వైసీపీ కోరింది. సో ఏపీ మినహా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నియమాలు నిబంధనలు కొనసాగించేలా ఆదేశాలను జారీ చేయాలంటూ తమ అప్పీల్లో పిటిషన్లో అభ్యర్థించింది వైసీపీ ప్రభుత్వం. సో ఈ విషయం తెలిసిందే. సో గతంలో ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ ఏపీ హైకోర్టులో న్యాయ పోరాటం చేసినప్పటికీ అది విఫలమైన నేపథ్యం అండి మనకు తెలిసిందే. ఇక సడలింపులను ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలి అంటూ సుప్రీంకోర్టును కోరింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము. ఏపీలో మాత్రమే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడానికి తప్పుపట్టింది అండి. సో ఈ పిటిషన్ ద్వారా ఈ ఉదయం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మహతాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ అయితే పరిశీలించిందండి ఈ పిటిషన్ని. ఇది దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట వారైతే ఎవరైనా సరే ఎవరి సంతకాన్ని అయినా పెట్టవచ్చు, స్టాంపు హోదా లేని ఫామ్లను పరిగణలోకి తీసుకుంటే అల్లర్లు జరిగే అవకాశం ఉందని అయితే అన్నారు. ఇక ఎన్నికల నియమావళి అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని అయితే వైసీపీ వారు కోరడం జరిగింది. ఏపీ హైకోర్టులో కూడా ఈ విషయం జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. సో ఇక ఈ విధంగా వాదనలు విన్న అనంతరం వెకేషన్ బెంచ్ అయితే కొట్టిపడేసిందండి. సో కొట్టిపడేసి ఇందులో ఎలాంటి మెరిట్ కనిపించలేదని వ్యాఖ్యానించి విచారణను చేపట్టడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సో ఈ విధంగా వైసీపీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బే తగిలిందంటే చెప్పుకోవచ్చు. సో మన రాష్ట్రంలో హైకోర్టు సంబంధించి అలాగే సుప్రీంకోర్టులో కూడా పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఏదైతే ఉద్యోగులు పెన్షనర్లు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకొని ఓట్లు వేశారో దాంతో హోదా, పేరు ఇలాంటివి చిన్న చిన్న ఏవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని వదిలేసి లెక్కింపు చేయాలి. అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఆ ఓటు వేస్ట్ కాకుండా ఉండాలి అని చెప్పేసి ఈసీ అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి. సో స్టాంపు సీలు లేకపోయినా కూడా పరిగణలోకి తీసుకుంటామని అయితే చెప్పింది. సో ఇందుకు నిరాకరించిన వైసీపీ రాష్ట్ర ప్రభుత్వంలోని హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలిందండి. పిటిషన్ దాఖలు చేసినా కూడా ఫలితం లేకుండా అయితే పోయింది. సో ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఒకవేళ ఇంకా ఏమైనా మరింత తాజా సమాచారం ఉన్నట్లయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.